జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎవరిని వదిలిపెట్టకుండా గుర్తొచ్చేస్తున్నారనమాట. భలే వచ్చేసారు ట్రెండింగ్ లోకి. కంగ్రాచులేషన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా వీడియోస్ చేయాలి? నాకేమీ లేదండి, మా వారి వాళ్ళే. ఎలా పాడతారు చెప్పండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. మధ్యలో అదంతా కలుపుకుంటే ఎలా పాడతారు? ఒక పాట పాడరాలా నా కోసం ఒకసారి? ఆ టైంలో పాట పాడేప్పుడు అది పోకుండా ఉండడానికి వెంటనే వాళ్ళకి మెసేజ్ చదువుతాం. పైన కామెంట్ చూసారా? ఎవరే ఆజామా. ఇప్పుడు అయితే హైయెస్ట్ 14K. ఓ 14,000 అట్ టైం 14,000 మంది చూస్తారు మేడం. ఆ తర్వాత వెళ్ళిపోదాం ఇప్పుడు అనిపించలేదా? ఈ డబ్బులు వెళ్ళిపోదామని అయితే యాక్చువల్లీ ఒక రోజు అయితే అనిపించింది మేడం. వచ్చిన ఫస్ట్ లోనే మా వారికి అయితే కొంచెం బాగాలేదు. కానీ హెల్త్ బాగానే ఉంది ఇప్పుడు మీకు? అంటే స్వెట్ వచ్చేస్తుంది కదా మేడం, అప్పుడు పెయిన్ వస్తుంది మేడం. ఎందుకంటే స్వెట్ అనేది ఎక్కువ వస్తే ఆటోమేటిక్ గా మనకి వాటర్ అంతా డ్రాప్ అయిపోద్ది కదా మేడం. అలా కొద్ది ఇబ్బంది అవుతుంది. కానీ ఒక 10 days నుంచి అయితే మళ్ళీ నొప్పి కింద వస్తుంది. అంత నొప్పి ఉండి తెలుసు కూడా ఎందుకని వీడియోస్ కోసం? అంటే ఏదైనా ఇప్పుడే కదా మేడం వచ్చేది ఫేమస్. నేను స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్ మేడం. నాకు కొద్దిగా కాలు చేయి బాగోదు. ఎవరు కూడా పట్టించుకోకుండా వదిలేసారు ఇన్ని రోజులు కూడా. డ్యూటీ కూడా ఇంత ముందు కంప్లీట్ గా డ్యూటీ కూడా ఉండేది కాదు. అక్కడికి ఎక్కడికని చేంజ్ చేస్తా ఉండేవారు. బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళే సూపర్ చాట్ చేసే స్టేజ్కి వచ్చేసారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య ఒక ట్రెండింగ్ కపుల్ని చూసాం. ఈరోజు నాతో పాటు ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మీరు పడుకున్నా లేచినా ఆఖరికి కల్లో కూడా మిమ్మల్ని నన్ను ఎవరిని వదిలిపెట్టకుండా గుర్తొచ్చేస్తున్నారనమాట. తట్టుకోలేక తమన్ గారు కూడా రీషేర్ చేశారు. అలానే ఇన్స్టాగ్రామ్లో అందరూ వాళ్ళకి ఏం కావాలో అడగండి ప్లీజ్, ఎవరైనా వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేయండి, వాళ్ళ బాధ చూడలేకపోతున్నా అంటున్నారు. అంటే జుంపు చిక్కు అని పాడి పాపం ఆయన బుగ్గలు కూడా లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. సో ఆ ట్రెండింగ్ కపుల్ని తీసుకొచ్చేసాను RBH Vlogs నుంచి. ఈరోజు నాతో పాటు భవానీ గారు, రాము గారు ఉన్నారు. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, నమస్తే, బాగున్నారా? సో ఫస్ట్ భలే వచ్చేసారు ట్రెండింగ్ లోకి. కంగ్రాచులేషన్స్. ఎక్స్పెక్ట్ చేశారా అలా? ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే యూట్యూబ్ ఛానల్ పెడదాం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఫస్ట్లో నాకు ఉండే మేడం, అంటే ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక చిన్నప్పుడు అంటే ఒక 10th నుంచి పెట్టేవాడిని. పెడితే అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఫన్ వీడియోలు చేసేవాడిని. మీరు 10th క్లాస్లో? నేను 10th క్లాస్. ఏ ఇయర్ లో అది? అది 2007 అనుకుంటా మేడం. అప్పటి నుంచి యూట్యూబ్ పెట్టాను. అప్పుడు పెట్టాను మేడం. తర్వాత దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు మేడం. సో అంటే అప్పుడు నాకు అంత అనిపిస్తుంది, అంటే నాకు అప్పుడు దానికి పుష్అప్ బటన్ పుష్ చేయడానికి అంత అవ్వలేదు. సో కొన్ని వీడియోలు చేసేసి ఆఫ్ చేసేసాను మేడం. అప్పటి నుంచి ఉంది నాకు ఇలాగే సినీ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, ఏదో ఒకటి సాధించాలి మనం అంటూ కూడా అని చెప్పేసి అనుకుంటాను. బట్ అవ్వలేదు. సో అనిపోతే ఇంకా చాలా అలా వదిలేసాను మేడం. సో తర్వాత మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కూడా ఆ థాట్ వచ్చి ఆ థాట్లోంచి పుట్టిన వైరల్ అయిపోయాం మేడం. ఆ థాట్లోంచి వచ్చిన వైరల్ అయిపోయాం. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా వీడియోస్ చేయాలి? నాకేమీ లేదండి, మా వారి వాళ్ళే. అవునా? యాక్చువల్లీ ఇలా హెల్త్ ప్రాబ్లం ఉండి డ్యూటీకి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి అప్పుడు ఇలా జస్ట్ ఇంటి దగ్గర ఉంటున్నాం కదా అని స్టార్ట్ చేసింది. ఇలా వచ్చింది. ఏం హెల్త్ ప్రాబ్లం? ఫస్ట్ అయితే జాండీస్ వచ్చినాయి. ఎవరికి? ఓకే. అది తగ్గింది అనేసరికి ఓకే, బ్లడ్ ఇంకా HB సరిగా లేవు, పాయింట్స్ తక్కువగా ఉంది అంటే లీవ్ పెట్టుకుని రోజు ఇంటి దగ్గర ఉన్నారు. అది ఓకే తగ్గిందని మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ బాటిల్ అనేసి వస్తే మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంటి దగ్గర అలా లీవ్ తీసుకొని ఉన్నారు. ఖాళీగా ఉంటున్నాం కదా, ఒకవేళ స్టార్ట్ చేస్తే శాలరీ కూడా లేదు కదా, ఏమైనా వస్తే ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేసాం మేడం. అప్పటికి ఉంది. బట్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక్కరితో అలా చేసేది, రోజు డైలీ లైవ్ చేయడం. తర్వాత తక్కువ మెంబర్స్ వచ్చేవారు అనమాట. సో అలా చేస్తున్నప్పుడు నాకు ఖాళీగా ఉండేది కదా మేడం. ఖాళీ ఉండేటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి చేస్తుంది కదా, నేను ఒకసారి వెళ్దాము మామూలుగా చూద్దామని చెప్పేసి వెళ్ళి చేస్తున్నప్పుడు కొంతమంది ఈ అమ్మాయిని అడిగారు. ఇదంతా కూడా
ప్రేక్షకులు ఇచ్చిన దీవెనలే, మేమంటూ సొంతంగా మేమంటే ఏం కాదు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి మాకు వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి పాటలు పాడండి, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొద్దిగా డ్యాన్స్ ఏంటంటే, సరే ఈ అమ్మాయి ఏం చేసేది పాపం వాళ్ళ కోసం కాదు, వాళ్ళు ఇచ్చిన మా కోసం ఏదైనా. సో మేము ఏం చేసామంటే డ్యాన్స్ చేసేవాళ్ళం, డ్యాన్స్ పాటలు పాడేది. సో ఇంకా వాళ్ళకి జోష్ వచ్చేది కాదనుకుంటా. సో ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, జోష్ వచ్చేది వాళ్ళకి. వాళ్ళకి అంత జోష్ అంటే పాటలు పాడేటప్పుడు ఈ డ్యాన్స్ చేసేటప్పుడు అంత జోష్ ఉండేది కాదేమో నాకు తెలిసి, అలా చూస్తూ ఉండిపోయేవారు. తక్కువ అంటే ఒక నియర్లీ ఒక 100 మెంబర్స్, 89 ఒక 50 అలా వచ్చేవారు మేడం. సో నేను అయితే హైయెస్ట్ 100 మెంబర్స్ 100 మెంబర్స్ లైవ్ కి వచ్చేది. ఇప్పుడు అయితే హైయెస్ట్ 14K. ఓ 14,000 ఎట్ టైం 14,000 మంది చూస్తారు మేడం. నైస్. మామూలు ట్రెండింగ్ లో లేరు అయితే. అంతా యూట్యూబ్ ఇచ్చింది మేడం. కానీ హెల్త్ బానే ఉంది ఇప్పుడు మీకు, అంటే అప్పుడు బాగాలేకపోతే డాన్స్లు ఎలా చేశారండి మీరు, అంటే వెనకొచ్చి జుమ్ జుమ్ జుమ్? నాదంతా క్రెడిట్ ఏం కాదు మేడం, ఈ పిల్లలే మొత్తం ముందు ఉండే, నేనైతే ఓన్లీ మ్యూజిక్ వరకే. మా బీజిఎం కూడా ఎంత కష్టమో తెలుసా అండి అసలు. అది బ్రీతింగ్ తీసుకుంటే చాలా కష్టం. అయితే యాక్సెప్ట్ చేస్తాను మేడం, ఎందుకంటే నేను కంటిన్యూస్ గా 14 minutes 45 minutes కంటిన్యూస్ గా రెస్ట్ లేకుండా కొడతాను మేడం. ఎంత స్వెట్ వస్తుంది మేడం. నేను తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు ఎవరికి తెలియదు మేడం, పక్కన వచ్చేలాగా అమ్మ బాబు చాలా చాలా అంటే చాలా బాధపడతాను మేడం. కానీ అక్కడ ఫలితం వస్తుంది కదా మేడం, ఈ ఫలితంలో నేను మర్చిపోతున్నాను అంతా కూడా. కానీ నిజంగా ఎంటర్టైన్ చేయడానికి మీరు పడే కష్టం ఉంది చూడండి వెనక, అది ఎవరికి కనిపించట్లేదు, తెలియదు కూడా. తెలియదు మేడం. 45 నిమిషాలు గంట కంటిన్యూస్ కొడతాను మేడం, గంట సేపు 45 నిమిషాల పాటు సేమ్ అదే సౌండ్ కంటిన్యూస్ గా పెట్టాలంటే ఎంత ఓపిక ఉండాలి సార్. అసలు మీరు తింటున్నట్టు కూడా లేరు లిటరల్లీ. చెప్తాను కదా అదే మేడం, ఫస్ట్ 3 lives పెడతాం మేడం. మార్నింగ్ 11 ఒకటి పెడతాం, ఈవినింగ్ 4 లేకపోతే 3 ఒకటి పెడతాం మేడం, 2 అవుతాయి. మళ్ళీ నైట్ వచ్చేసి 10:30 ఆఫ్టర్ ఒకటి పెడతాం మేడం. అది వచ్చేసి ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే 12 అవుద్ది, 12:30, 1 అయిపోద్ది. ఒక్కొక్కసారి బాగా సూపర్ షాట్ చేసేస్తారు మేడం. మేము వెళ్ళకూడదని చెప్పేసి ఒక సూపర్ షాట్ పడేస్తారు అక్కడ. అంటే మా మీద వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు కూడా మాకు నిజంగా వాళ్ళు ఇచ్చింది ఇదంతా కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఆఫీస్ నుంచి రిలీఫ్ కోసం వస్తారు కదా మేడం, నవ్వుకుంటారు కొంతమంది, ఏమంటే ఫన్ కావాలి వాళ్ళకి, కొంచెంసేపు రిలీఫ్ అవ్వాలి. ఆఫీస్ నుంచి మేము ఇప్పుడే వచ్చాము అప్పుడే వెళ్ళిపోతారా మీరు అంటే, లేదండి చాలా టైం అయిపోయింది, ఆల్రెడీ 1 అయిపోతుందని. అంటే ఒక 2 minutes ఉన్నాను అంటే ప్లీజ్ అని అర్థం. ఆ టైంలో ఏంటంటే సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది వాళ్ళు చేసినట్లయితే మేము వెళ్ళిపోయినట్లయితే అది మాకు రాదు, అండ్ అలానే మనీ వాళ్ళకు కూడా రిటర్న్ వెళ్ళదు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు చేసేస్తారు ఉంచడానికి, కానీ తప్పకుండా ఉండాల్సి వస్తుంది. ఆ సూపర్ చాట్ అయ్యే వరకు ఉండాలి, ఎందుకంటే వెళ్ళిపోయామంటే డబ్బులు మాకు రావు, వాళ్ళకి కూడా వెళ్ళవు, ఇద్దరికి వేస్ట్ అయిపోతాయి కదా. అది వచ్చే వరకు అలా ఏదో పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ పాటలు అంటే ఫస్ట్ ఒక 45 minutes అయితే గట్టిగా డాన్స్ చేస్తాం మేడం. ఇంకా మాకంటూ ఉంటది కదా మనకు, కొద్దిగా ఎనర్జీ డ్రాప్ అవుద్ది కదా మేడం. అక్కడి నుంచి లైట్ గా అలా అవుతాం మేడం. సో మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ఏం చదువుకున్నారు, ఏ ఊరు మీది? మాది వచ్చేసి మేడం ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి మేడం. రాజమండ్రి మేడం. అంటే ఫస్ట్ మా తాతల వాళ్ళది వచ్చేసి అయితే వైజాగ్, అక్కడ నుంచి మేము రాజమండ్రి సెటిల్ అయిపోయాం. అక్కడే ఉండేవాళ్ళు మేడం. మ్యారేజ్ మొత్తం అంతా అక్కడే మొత్తం అంతా అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మేము ఫస్ట్ వైజాగ్ అని చెప్పాను కదా, వీళ్ళది కూడా వైజాగ్, అలా సెట్ అయింది మేడం. సో అలా అక్కడ నుంచి ఏం చదువుకున్నారు మీరు? నేను డిప్లొమా చేశాను మేడం. డిప్లొమా చేశారు మీరు? అది టీటీసీ కంప్లీట్ అయిందండి. టీటీసీ అంటే టీచర్ అయిపోవచ్చు మీరు. మరి ఈ యూట్యూబ్ మీద దీని మీద మీకు ఉన్నది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్? నాకుండే మేడం. మీ అమ్మ నాన్నకి ఓకేనా ఇలా వీడియోస్ చేయడం? ఫస్ట్ నుంచి అయితే నేను ఏది అడిగినా సరే మా అమ్మ కాదనేది. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మేడం, నాకు కొద్దిగా కాలు చేయి బాగోదు. అవునా? అది ఎవరికి కనబడదు మేడం, పర్టికులర్ గా చూస్తేనే కానీ ఎవరికి కనబడదు అన్నమాట. సో నేను అంటే మా అన్నయ్య అయితే ఏదైనా చేసేసుకోవడం, మా చెల్లి అయితే వాళ్ళ ఇద్దరికి బాగుండే, నాకు కొద్దిగా బాగోదు కాబట్టి ఇబ్బంది పడే వాళ్ళ బాగా చేతి. ఇప్పటికీ అంత ఇబ్బంది కాదు మేడం, ఏదో పర్టికులర్ గా అబ్బాయికి ఏదో ఉందని చూస్తే కానీ తెలుస్తుంది, కానీ పక్కగా నా పనులు అయితే నేను చేసేయగలను, ఫ్రీగా తిరిగలను, ఫ్రీగా అన్ని చేసేస్తాను మేడం. కానీ ఏంటంటే అంటే అది ఆ చిన్న ఉండేవాళ్ళు ఎలాగో పెద్ద ఎలాగ బతుకుతాడో పాపం అని చెప్పేసి చిన్న చిన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కాకుండా ఎక్కువ ప్రేమ. అత్తగారికి ముగ్గురులో కంటే మా వారంటే చాలా ఇష్టం. ఏది అడిగినా సరే, ఏది అడిగినా కాదని కాదు, ఇంకా అప్పటి నుంచి ఇలాగ నాకు అప్పటి నుంచి ఉండేది మేడం. ఏదైనా ఆవిడ ఒకటే చెప్పే మేడం, ఏదైనా నువ్వు ఏదిలోకి వెళ్ళినా దాంట్లో ఏదో మంచి పేరు తెప్పించుకోవాలి, నువ్వు చదువుకున్నా ఆ చదువులో చెప్పించుకోవాలి, లేకపోతే దేంట్లోకి వెళ్ళినా అలా అలా అప్పుడే ప్రోత్సహించేది మేడం. సో అప్పుడు నేను డిప్లొమా చేశాను. డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేయమంది. బీటెక్ చేయమంటే కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్స్ సంథింగ్ వాటితో నేను నెగ్లెక్ట్ చేసేస్తాను బీటెక్. మా అమ్మ చెప్పిన మాట అప్పుడు వినలేదు. సో అక్కడ అలా జాయిన్ చేస్తా అన్నారు మా మమ్మీ. ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే పెళ్లి అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నేను చదువుకుంటానంటే హాస్టల్ కూడా పంపించారు నన్ను. అవునా?
అంత ఇష్టం. చదువుకోవాలి. నేను చదువుకోవాలి, వాళ్ళు ఏదో ఒకటి ఒక మంచి పొజిషన్. ఎందుకంటే మేడం మా అన్నయ్య అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన ఐటీఐ చేసి డైరెక్ట్ గా గవర్నమెంట్ జూనియర్ ఇంజనీర్ అలా వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నేను ఒకటి ఏదో ఒకటి పాపం వెళ్ళాలి, నాకు కాల్ కూడా కదా నా రిజర్వేషన్ ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకుని నాకు అనుకుంది. కానీ దేవుడు అందరికి ఒకలా ఉండదు కదా మేడం, మనం ఒకళ్ళు అనుకుంటే ఒకటి ఇస్తాడు. సో నాకు రావాల్సిన మా అన్నయ్యకి వచ్చింది. సో నేను ఇలా వస్తానని చెప్పేసి దేవుడు అలా రాసాడేమో. నేను అదొకటే నేను బిలీవ్ చేసేది ఒకటే మేడం, దేవుడు అయితే కన్ఫర్మ్ గా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు, కొంచెం టైం పడుతుంది కానీ బిలీవ్ చేయాలి. దేవుడు ఉన్నాడని బిలీవ్ చేసి గట్టిగా ఆయన అంటూ నమ్ముకుంటే ఏదో ఒక రోజు మంచి భవిష్యత్తు అయితే చూపిస్తాడు. నేనైతే ప్రేక్షకులకి ఇదే చెప్తాను, నేనైతే చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో. దేవుని నమ్ముకుని ఉంటే కనుక మనకి ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి దారి చూపిస్తాడు మేడం. అదైతే నా విషయంలో అయితే నాకు తెలిసింది మేడం అది. అలాగా మీరు ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేదా? ఇంకా కంటిన్యూ చేశాను, మొన్న డిఎస్సి కూడా రాశాను. ఓకే, పోయిందా? అంటే ప్రాపర్ గా ఏం చదవలేదు నేను. 58, 56 వచ్చి పోయింది. ఆ టైంలో చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నా ఫ్రెండ్ మేము కలిసే ఉండేవాళ్ళం, తనకు వచ్చింది పోస్టింగ్, నాకు రాలేదు. ఆ టైంలో అనిపించింది మళ్ళీ నేను చదవలేదు, తను కష్టపడి చదివింది కాబట్టి వచ్చిందని. అదేంటంటే నాకు కూడా పెళ్ళి అవ్వకుండా ఉంటే నాకు కూడా వచ్చేదేమో అనేసి అయితే కొంచెం బాధ అనిపించింది. ఇష్టం లేకుండా చేసుకున్నారా మీరు? ఇష్టంతోనే చేసుకున్నాను, బట్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారీడ్ అంత కంపల్సరీ అంటే చదవలేం కదా. అంటే చాలా చిన్నప్పుడే చేసేసారు? లేదండి, 2021 అయింది మా మ్యారేజ్. ఓకే, సో తర్వాత ఇంక చదవలేరు కాబట్టి కొంచెం ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది ఆ టైంలోనే తనకేమో పోస్టింగ్ వచ్చింది, నాకైతే ఇలా యూట్యూబ్ లో సక్సెస్ వచ్చింది. ఓకే, దేవుడు అది పని ఇచ్చారు, ఎవరొకరు ఒకటే ఉంటదేమో అనేసి అలా అనుకున్నా. అంతే కదా, అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అది. ఈయన కూడా అలానే కన్విన్స్ చేశారు, ఓకే నీకు అది రాలేదు కాబట్టి దేవుడు ఇది ఇచ్చారు కాబట్టి అది లేదు అనేసి చెప్పారు. ఇంకా కానీ మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు, కానీ నేను చూసా ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతున్నారు మీరు, వ్లాగ్స్. ఎగ్జాక్ట్ గా 1 year అవుతుంది మేడం అది ఛానల్. 1 year నుంచి వీడియోస్ పెడుతున్నారు. ఫస్ట్ నుంచి ఏం చేసేవాళ్ళు? నేను ఇంట్లో ఉండేదన్న హౌస్ వైఫ్. అదే వీడియోస్ లో ఏం చేసేవారని? వీడియోస్ ఇవే అండి, రోజు పాటలు పాడేదేనా? ఫస్ట్ లో అయితే స్టార్టింగ్ లో నార్మల్ గా మూవీ సాంగ్స్ కి చేసేవాళ్ళము. అలా ఏమంటే డైలీ ఒక్కసారే చేసేవాళ్ళం అప్పుడైతే. ఈ తర్వాత మెల్లగా కొంచెం నేను స్టార్టింగ్ లో నార్మల్ గా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము చేస్తూ డైలీ 2 times చేసేదాన్ని. ఓకే, మెల్లగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు డైలీ 3 times అలా చేస్తా ఉంటాము. ఇప్పుడు చూస్తారా మీ అమ్మగారి వీడియోస్ అన్ని? ఏమంటారు? ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి, ఏదైనా సరే మంచి పొజిషన్ వచ్చేయాలని చూస్తారు మేడం ఎప్పుడైనా సరే ఆవిడైతే. సో ఈ ఫేమ్ వచ్చింది కదా, ఈ ఫేమ్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడే మీరు ఏదైనా ఛాన్స్ వచ్చిన ఇప్పుడే వస్తాయి మేడం, ఏదో వచ్చినా మనకి ఏమొచ్చినా సరే ఇప్పుడే చూస్తారు. ఒకసారి ఫేమ్ పోయిందంటే మనం ఎవరు మళ్ళీ పట్టించుకోరు. సో ఈ ఫేమ్ని కాపాడుకునేలాగా మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు రోజు ఫోన్ చేస్తారు మేడం. రోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా అంటే. ఊర్లోనే ఉంటారు ఆవిడ? ఇప్పుడు కాశీ యాత్రలో ఉన్నారు మేడం, అంటే దేవుడు యాత్రలో ఉన్నారు. అదేలేండి. మీరు హైదరాబాద్ వచ్చేసారా? నేను డిప్లొమా చేశాను కదా మేడం. ఇక్కడ నా ఫ్రెండ్ సీను ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ద్వారా నేను అప్పుడు అక్కడ 10,000 జీతం మేడం. అంటే ఆ 10 ఏంటంటే నా బీటెక్ కూడా అందుకే మానేశాను. డిప్లొమా అయిపోయిన వెంటనే నేను ఏం చేశానంటే బీటెక్ చదవకుండా పక్కన వాటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో 10,000 ఇచ్చేవారు అప్పుడులో. అయితే అందులోకి వెళ్ళిపోయి రోజు పక్కనే కదా, ఒక రోజు డ్యూటీ చేసి 2 రోజులు సెలవు వచ్చేది. సో సోమరబోత్తనంగా అలాగే ఉండిపోయి 10,000 వచ్చేస్తుంది కదా, ఖాళీగా ఉంటున్నాం ఇంటికాడ ఏదో పని చేసుకుంటున్నాం అని చెప్పేసి అలా ఉండిపోయామండి. ఎందుకు పని చేస్తున్నారు అసలు చదువుకోకుండా? డిప్లొమా అయిపోయిన తర్వాత మనకు ఇందులో ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి ఇది చేసుకుంటూ అలా ఉండిపోయాను మేడం. మా అమ్మ అనేది ఎందుకు రా, ఇది ఎందుకు పని చేయదు, ఇది నేను చేసేది ఎలక్ట్రికల్ దాంట్లో నేను ట్రిపుల్ చేశాను మేడం. దానికి తగ్గ జాబ్ రావాలంటే బీటెక్ చేస్తే కనుక తగ్గ జాబ్ వచ్చింది. నేను చేసేది వాటర్ డిపార్ట్మెంట్, దీనికి సంబంధం లేదు కదా మేడం. చెప్పేది నాకు ఎక్కేది కాదు. సో అప్పుడు ఎక్కలేదు. బట్ ఇప్పుడైతే ఒక ఫేమ్ వచ్చిందని కదా మేడం, ఏదో చిన్నదైనా వచ్చింది కదా. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడు ఏంటంటే వచ్చారండి హైదరాబాద్ కూడా, లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే వచ్చారు. అవునా? మా అమ్మ అన్నది మేడం, మా అమ్మ అన్నది ఏంటంటే పోనీ అది ఎందుకు నా 10,000తో నీకు సరిపోద్ది ఏంటి, మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటున్నావు కదా, ఒకసారి హైదరాబాద్ లో ఒకసారి కనుక్కో అంటే ఆ అబ్బాయి కూడా అనేవాడు, ఎవరు వచ్చారా హైదరాబాద్, ఎన్ని రోజులు ఉంటారో 10,000 జీతానికి ఏం సరిపోతాయి రోజులు, నీ పెళ్ళి అయింది కూడా 10,000తో ఏం పోషించగలం అంటే సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అమ్మాయి అప్పుడు 2nd ప్రెగ్నెన్సీ వాళ్ళ ఇంటికాడ వదిలేసి నేను ఏం చేశానంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చానమాట. ఎలాగో ఖాళీ కదా ఇంకా వచ్చేసి చూద్దామని చెప్పేస్తే
ఒక 3-4 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. 5th ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి జాబ్ చేసుకున్నాను మేడం. సాఫ్ట్వేరా? మేడం ఎలక్ట్రికల్ అంటే హార్డ్వేర్ వస్తుంది మేడం. అదేలేండి. సో ఒక కంపెనీలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గా చేసేవాడిని మేడం. ఇంకా అలా వచ్చాను మేడం హైదరాబాద్. అలా జీతం సరిపోయేది అప్పుడు హైదరాబాద్ వచ్చాక? ఫస్ట్ లో మనకి దగ్గర ఏం సరిపోయేది అదే అప్పుడు అనిపించింది 10,000 బెటర్ ఊర్లో ఉంటాయని. అదైతే అనిపించింది మేడం. ఖచ్చితంగా నిజంగా అనిపిస్తుంది. 10,000కి అది అలాగే సరిపోద్ది మేడం. నిజం. ఇక్కడైతే ఇంకా ఇక్కడ రెంట్కే పోతుంది కదా. జాబ్ పర్పస్ అయితే ఓకే అనేసి అదే జాబ్ కంటిన్యూ అయింది మేడం. ఈయనకి ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కూడా ఈ ఇండస్ట్రీ కొంచెం ఏదో చిన్నదైన రోల్. ఇది మేడం మెయిన్ అయితే మేడం హైదరాబాద్ వెళ్తే కనుక ఒక జాబ్ చేసుకుంటూ ఎవరో ఒకరు ఏదో సెలబ్రిటీ కనబడతాడు, మనం ఎవరినో ఒకరు మెప్పించే కనుక ఏదో ఒక ఆఫర్ ఇస్తారు సంథింగ్. రెగ్యులర్గా యూట్యూబ్ ఉంది, సో దాంట్లో కష్టపడదాం, ఇలా కష్టపడదాం, ఏదో ఒకటి వస్తుంది కన్ఫర్మ్గా ఆఫర్. ఎంతో మంది చూసాం, కొంతమందిని చూసాం, మనకి కూడా ఎవరో ఒకరు ఇస్తారు కదా ఆఫర్లో, సో అని చెప్పేసి ట్రై చేసాం మేడం. ఆ దేవుడు నిజంగా ఈ రోజు ఇలా చేసి హైదరాబాద్ వచ్చాక మీరు జాబ్ చేసుకుంటుండే వాళ్ళు, మీరు అప్పటికే యూట్యూబ్ లో వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోదాం ఇప్పుడు అనిపించలేదా? ఈ డబ్బులు వెళ్ళిపోదామని అయితే యాక్చువల్లీ ఒక రోజు అయితే అనిపించింది మేడం. వచ్చిన ఫస్ట్ లోనే మా వారికి అయితే కొంచెం బాగాలేదు. ఓకే, మళ్ళీ హెల్త్ బాగాలేకుండా వచ్చిందా? ఫస్ట్ టైం వచ్చిన ఒక 3 months కి, మాకంటే ఒక 3 months ముందు వచ్చారు. మేము వచ్చిన 3 months కి ఏంటంటే బాగాలేదు హెల్త్ కొంచెం బాగా. ఆ టైంలో ఏంటంటే ఎవరు కూడా పరిచయం లేదు. ఫస్ట్ టైం నేను మా ఊరు వదిలి రావడం ఫస్ట్ టైం అదే. సో ఏంటంటే ఎవరిని పిలవడానికి ఎవరు తెలియదు, ఎవరివి ఫోన్ నెంబర్స్ లేవు. అర్లీ మార్నింగ్ ఆ రోజు 3 o'clock 4 o'clock ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలే. మా చిన్నోడు అయితే ఇంకా 6 months 7 months అప్పుడు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో ఎవరిని పిలవాలో ఎవరి పరిచయం లేదు, ఏంటో అర్థం కాలేదు. వెళ్ళినా లేక ఒక టెడ్డీ బేర్ లాగా అలా ఉండిపోయారు. ఇంకా ఏమైంది అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గ్యాస్ ట్రబుల్, నెక్స్ట్ హ్యాండిక్యాప్ అని చెప్పారు. దానిపైన ఏంటంటే ఒక వాతావలాగా అలా పట్టేసింది అని చెప్పారు. ఆ టైంలో మా పెద్ద చిన్న బాబు అప్పటికి ఇంకా 1.5 year. అయినా సరే డాడీ డాడీ అని పిలుస్తా వాడు కూడా అలా చదివి చేస్తా ఉన్నాడు వాళ్ళ డాడీని. ఆ టైంలో అనిపించింది ఎందుకు వచ్చాము ఇక్కడ, రాకుండా ఊర్లో ఉండుంటే అందరూ చూసుకుని కాదని. అప్పుడు వెళ్ళిపోదామని కూడా అన్నాను నేను. ఎందుకు ఇలా మళ్ళీ ఇంకొకసారి వస్తే ఏం చేయలేమంటే ఎన్ని రోజులు చూసుకుంటారో మనమే కదా ఉండాలనేసి అప్పుడు చెప్పగా ఇంకా మళ్ళీ ఊరుకున్నాము. మళ్ళీ హెల్త్ బాగాలేకుండా వచ్చింది, కిడ్నీ స్టోన్స్. ఇప్పుడు పోయిందా? ఇప్పుడు పర్లేదు మేడం, పర్లేదు. వాటర్ తాగుతున్నారా? వాటర్ ఇవి మేడం స్వెట్ వచ్చేస్తుంది కదా మేడం, అప్పుడు పెయిన్ వస్తుంది మేడం. ఎందుకంటే స్వెట్ అనేది ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా మనకి వాటర్ అంతా డ్రాప్ అయిపోద్ది కదా మేడం. అలా కొద్ది ఇబ్బంది అవుతుంది. కానీ ఒక 10 days నుంచి అయితే మళ్ళీ నొప్పి కింద వస్తుంది. తెలుసు కూడా ఎందుకని వీడియోస్ అంటే ఏదైనా ఇప్పుడే కదా మేడం వచ్చేది ఫేమ్, సో దీన్ని పోగొట్టుకోవడం ఎందుకు, కొద్ది కష్టపడితే వస్తే పోనీ ఏదైనా అవకాశాలు వస్తాయి కదా. ఫేమ్ మనీ ఎప్పుడైనా వస్తాయి కానీ ఆరోగ్యం పోతే ఖచ్చితంగా రాదు మళ్ళీ తిరిగి. ఎంత బాగా చూసుకో, మీకు పెయిన్ వస్తుందని మీకు తెలుస్తుంది కదా, అంత పెయిన్ లో కూడా ఆ వీడియోస్ చేస్తున్నారు. నాకు అర్థమవుతుంది మీరు ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఫేమ్ ఉంది కొంచెం యూజ్ చేసుకున్నారు. ఎవరైనా ఆఫర్లు ఇస్తే పోనీ ఎవరైనా అటు అని చెప్పేసి మీకు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పేసి. నాకు అయ్యో చిన్న క్యారెక్టర్ ఇచ్చిన అదే ఆ విధంగా ఏదో ఒకటి అలా మేడం, అంతే, ఇంకేం కాదు. నాకు అది అర్థం అవుతుంది, కానీ ఇదేమో ఆలోచిస్తే హెల్త్ మరి కొంచెం డేంజరస్ అయితే బాగోదు కదా. కానీ ఏంటంటే ఇంకా అంతే మేడం, అలాగా అలా పోనిస్తున్నాను మేడం, అలా ముందుకెళ్ళిపోతుంది మేడం. ఇంకా దేవుడే చూసుకోవాలి, ఇంకా ఆ దేవుడు ఇచ్చిందే మళ్ళీ ఆ దేవుడే చూసుకుంటాడు. నాకు అదొక నమ్మకం. ఇంకా అంతే, దేవుడి మీదే భారం. ఆ దేవుడు ఎలాగంటే ప్రేక్షకుల రూపంలో మాకు అది ఇంకా ప్రేక్షకుల రూపంలో ఇచ్చాడు, ఇంకా అలా చూసుకుంటాం మాకు ఏదైనా సరే. ఫస్ట్ వీడియో ఏంటి వైరల్ అవుతుంది? ఎస్, ఇప్పుడు మనం వైరల్ అవ్వబోతున్నాం మీకు అర్థమైన విషయం అయితే ఫ్రాంక్లీ చెప్పాలంటే మేము వైరల్ అయిపోతున్నాం సార్, మాకు అసలు తెలియదు మేడం. యాక్చువల్లీ ఎలా తెలిసిందని చెప్తాను మేడం. లైవ్ లో మాకు వాళ్ళు కామెంట్స్ చేశారు, మీది ఇలా ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది వీడియో అంటే కామన్ గా ఇంత ముందు అన్నారు కదా అలానే అంటున్నారేమో అనుకున్నాము. సడన్ గా ఎవరో షేర్ చేశారు మా ఫ్రెండ్స్, లేదంటే ఎవరో షేర్ చేశారు ఇన్స్టాలో, ఇదో అన్ని ఇదే మీకు ట్రోల్ అవుతుందంటే చూస్తే మేము షాక్ అయ్యాము. ఓకే అని సార్ రోజు నైట్ మా ఆఫ్టర్నూన్ లైవ్ కది, నైట్ లైవ్ చూసేసరికి ఒక్క వీడియో కాస్త 10 వీడియోలు అయినాయి. ఆ మరుసటి రోజు చూస్తే 5 వీడియోలో డెఫినెట్ మా 2 ఉంటున్నాయి. ఫస్ట్ ఇన్స్టాలో 500-300 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు మేడం. 10 days అవుతుంది అంతే మేడం ఇన్స్టా స్టార్ట్ చేసి మేమైతే. అంతేనా? అంతే. ఇంకోటి ఏంది మేడం, మాకు ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోయినాయి మేడం నిజంగానే. మా రియల్ అకౌంట్ కి ఫాలోవర్స్ తక్కువ, ఫేక్ అకౌంట్స్ కి ఫాలోవర్స్ ఎక్కువ. నిజంగా అసలు అది ఒక్కటి బాధ. అయితే ఫేక్ అకౌంట్స్ ఎక్కువ
అప్పుడే ఈ 10 రోజుల్లో ఫేక్ అకౌంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మామూలు పేజీలే దగ్గర దగ్గర ఒక 30 ఎన్నో ఉన్నాయి మేడం ఫేక్ అకౌంట్ పేజీలు. వామో, ఫ్యాన్ పేజెస్ అలా కూడా లేదు, డైరెక్ట్ గా ఫ్యాన్ పేజ్ రియల్ అకౌంట్స్ లాగా పెట్టేసి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ 2K ఫాలోవర్స్, ఫస్ట్ అకౌంట్ పోయింది, ఇది నా సెకండ్ అకౌంట్ 5K టార్గెట్ అనేసి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. అయ్యో, ఒక రీసెంట్ గా అయితే నేను నా వెరిఫైడ్ బ్యాచ్ తీసుకున్నాం మేడం. సో ఇప్పటి వరకు మెసేజ్ చేయలేని వాళ్ళు ఆ ఫేక్ అకౌంట్ పేజెస్ వాళ్ళు నార్మల్ గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఇలా ఇంటర్వ్యూస్ కోసమని ప్రమోషన్ కోసమని మెసేజ్ వస్తున్నాయి, ఏం చెప్పమంటారని ఇప్పుడు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు. మేమైతే వాళ్ళకి రిప్లై ఇస్తలేదు, ఎందుకంటే వాళ్ళు అది క్రాష్ చేసుకుంటారు కదా మేడం ఏదో విధంగా. సో అందుకని అయితే మేము వాళ్ళకి రిప్లై ఇస్తలేదు ప్రెసెంట్. ఇంకా మీరు రిపోర్ట్ చేయాలనుకోలేదా వాళ్ళని? లేదు మేడం, ఎందుకంటే వాళ్ళ వల్లే మాకు ఎంతవరకు రీచ్ వచ్చింది. మేము పెడితే కనుక 1 లక్ష 2 లక్షల వరకు వెళ్తుంది. సో ఇప్పుడు మేము పెట్టింది వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెట్టింది కూడా ఇంకో 2 లక్షలు 3 లక్షలకి వెళ్తున్న వాళ్ళ మాకు ఫేమ్ వచ్చింది మేడం. సో వాళ్ళు ఏ విధంగా మాకు హెల్ప్ చేసిన వాళ్ళే. సో కాబట్టి అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దేవుడు అది అన్ని ఇచ్చినప్పుడు ఫాలోవర్స్ కూడా ఇస్తాడు, కొంత టైం తీసుకుంటాడు అంతే. నేను ఏదన్నా దేవుడిని నమ్ముతాను మేడం, పక్కాగా అదైతే పక్కాగా. ఈ 10 days లో ఇన్స్టాలో మీరు తప్ప ఎవరు కనిపించట్లేదు, ఆల్మోస్ట్ అన్ని రీల్స్ మీరే ఉన్నారు, జింపు చిక్కు అని. అసలు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఎవరు కూడా నా కాంటాక్ట్ లో లేరు మేడం. అసలు కాంటాక్ట్ లో లేకపోయినా వీటి వల్ల ఏంటంటే ఇన్స్టా నుంచి వాళ్ళందరూ నా ఇంటర్ క్లాస్మేట్స్ మొత్తం అంతా కూడా మెసేజ్ చేస్తూ నువ్వేనా భవానీ అని అంటే అవును నేనా అంటే నా ఇన్స్టా ఓపెన్ చేస్తే మొత్తం నువ్వే వస్తున్నావు అని మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు. అసలు మీరు సింగింగ్ ఎక్కడ నేర్చుకున్నారు చెప్పండి మేడం. యాక్చువల్ స్టార్టింగ్ లో సాంగ్ పాడమన్నప్పుడు నా సాంగ్ ఎందుకండి, మీరు ఉన్న ఇద్దరు కూడా ఉండరు, వెళ్ళిపోతారు, నా వాయిస్ నాకే నచ్చదు అని అనేదాన్ని. లేదు మేడం బాగుంటది, ఎలా ఎంటర్టైన్ అవుతాం, మీరు పాడండి, ఎందుకు మేము భరిస్తాం కదా మీకేమి అనేసి అనేవారు. ఇప్పుడు పాడి గొంతు కూడా పోయినట్టుంది. ఈ ఒక 1 week నుంచి అయితే రీచింగ్ ఎట్ ఏ టైమ్ లోనే ఒక 14K వరకు వస్తున్నాయి కాబట్టి వ్యూస్. ఆ టైంలో ఏంటంటే మాకు కొంచెం ఇంకా ఎక్కువ జోష్ అనిపించి పాడి పోయింది మొత్తం. ఎలా పాడతారు చెప్పండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, మధ్యలో అదంతా కలుపుకుంటే ఎలా పాడతారు, ఒక పాట పాడరాలా నాకు ఒకసారి? అంటే అక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే పాడేటప్పుడు సూపర్ చాట్స్ అవి చేస్తారు, వాళ్ళు మనీ వర్త్ కదా మేడం అక్కడ వాళ్ళు. సో వాళ్ళకి మనం రెస్పాండ్ అయితే వాళ్ళు ఓకే వీళ్ళు మనకు రెస్పాండ్ అవుతున్నారని సపోర్ట్ చేస్తారు. ఆ టైంలో పాట పాడేప్పుడు అది పోకుండా ఉండడానికి వెంటనే వాళ్ళకి మెసేజ్ చదువుతా వాళ్ళు మెసేజ్ చదువుతారు, వాళ్ళకి లైక్ చేయమని అడుగుతారు, వాళ్ళు ఫాలో చేయమని అడుగుతారు, ఇంతైనా తక్కువ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అంటారు. వాళ్ళు ఏంటంటే చూస్తే ఎంటర్టైన్ అవుతూ కూడా అది మర్చిపోతా ఉంటున్నారు ఒక్కొక్కసారి. సో అందుకని మేము చెప్పిన వెంటనే 10 seconds లోనే 200 likes కూడా చేస్తా ఉంటారు. ఏం చెప్పినా చేస్తారు మేడం. ఒక 100 likes ఉండయ్యా ప్లీజ్ అయ్యా ట్యాప్ చేయండి అంటే పటపటప్పుడు ఒక్కోసారి 10 seconds లో 100 likes ఈజీగా వచ్చేస్తాయి మేడం. అసలు నిజంగా అలాగే ఎంత సపోర్టింగ్ అంటే ఒక మాకు సపోర్ట్ అనమాట. ఒక ఆవిడ పేరు బాగా సంథింగ్ చెప్పకూడదు అనుకుంటా, సో సారీ. అయితే ఆవిడ ఏమంటదంటే ఆవిడ ఎవరో పుట్టినరోజు అయితే విషయం చెప్పమని చెప్తే సరే విషయం చెప్పమని చెప్పేసి వాళ్ళందరికీ ఒకసారి చెప్పాము. ఏంటి హ్యాపీ బర్త్డే అని చెప్పి ట్యాగ్ చేసి మొత్తం అందరూ కామెంట్ చేయమంటే మొత్తం పోలో అని కామెంట్. అంటే మా మాటకి అంత వాల్యూ ఇస్తానని చెప్తాను మేడం అంతే. మొత్తం ఒక దగ్గర 5 minutes వరకు హ్యాపీ బర్త్డే అంటే మా మాట అంతా వాల్యూ చేస్తున్నారని చెప్పి. ఓకే, బట్ ఇన్స్టాలో వీడియోస్ కింద కామెంట్స్ లో ట్రోల్ చేయడం, వాళ్ళకి ఏం కావాలో చూడండి రా నాయన, వాళ్ళ మూత తట్టుకోలేకపోతున్నాం అనడం. వచ్చారా కామెంట్ లోకి వచ్చారా, వెయిట్ చేస్తున్నాం మీరు కామెంట్ లోకి వస్తారని తెలుసని. కొంచెం తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు, ఏంద్రా ఇలా నచ్చ వీళ్ళు తప్ప ఎవరు కనిపించట్లేదని. ఆ ట్రోలింగ్ కి ఏమైనా ఫీల్ అవుతున్నారు? కొంచెం లేదండి, మేమైతే ఫస్ట్ 2 days అంటే ఇప్పటికీ కూడా నవ్వుకుంటాము, బట్ ఫస్ట్ 2 days అయితే చాలా నవ్వుకునే వాళ్ళు. ఎప్పుడు వచ్చేవి అంతలాగా ఓకే వాళ్ళు ఏమైనా అనేవండి, వీళ్ళ వల్ల మేము 4గురికి తెలిసాము. సో ఏంటంటే మేము కూడా చాలా నవ్వుకున్నాం వాళ్ళ వల్ల. బ్యాడ్ కామెంట్స్ అంటే గుడ్ ఉన్న చోటే ఆల్మోస్ట్ ఆటోమేటిక్ బ్యాడ్ ఉంటది. అవును. సో మేమైతే వాటికి ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇంట్లో కూడా ఏమనట్లేదా? ఇంట్లో అంటే ఫస్ట్ లో మా అమ్మగారు అయితే చేయొద్దని చెప్పారు, వీడియోలు ఎలా అందరు అడుగుతున్నారో వద్దు చేయొద్దని. మా అత్తగారు అంటే మీకు ఏది మంచిది అనిపిస్తే చెయ్యండి, నా నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే కంపల్సరీ చేస్తానని చెప్పారు. అవును, కూడా వీడియోలోకి పిలుస్తారా నెక్స్ట్? అదేలేండి. మా అమ్మగారు అయితే ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయకపోగా ఒక 2 days నాతో మాట్లాడలేకపోవడం మా అమ్మగారు అయితే. ఎందుకు ఇట్లా వీడియోస్ చేస్తున్నాము నేను వద్దని చెప్పినా, నువ్వు అయ్యేమో మాట్లాడలేదు, ఫోన్ కూడా చేయట్లేదు అంటే, నువ్వు నేను చెప్పిన మాట వింటే నేను ఎందుకు చెయ్యాలి అనేది. ఈ తర్వాత ఏంటంటే మెల్లగా కన్విన్స్ చేసుకున్న తర్వాత మా అత్తగారితో కూడా ఎలా మా అమ్మ ఎలా అంటుందని చెప్తే ఒకరోజు టెంపుల్ కి వెళ్ళాం మొత్తం. తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు మా అత్తగారు కన్విన్స్ చేశారు మా అమ్మని. అవునా? మీ అత్తగారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కన్విన్స్ చేశారు, ఎవరు మనకి ఏం చెప్పరు, మనం చేసుకుంటా ఉంటే ఒక మంచి పేరు వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి మన దగ్గర మాట్లాడతారని చెప్పగానే
అమ్మ మొత్తానికి అప్పుడు కన్విన్స్ అయ్యి మంచిగా మాట్లాడుతున్నారు అప్పటి నుంచి ఇంకా. పోన్లేండి. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఇదే మేడం. ట్రెండింగ్ లోకి రావడం. Really. ఇదే అది యాక్చువల్లీ ఇండస్ట్రీ వైజ్ గా అయితే ఎవరో తప్ప అలా ఎవరు షేర్ చేయరు. మెయిన్ తమన్ గారు మ్యూజిక్ ఆ అది video అది అయితే మేడం మెయిన్ అదే అసలు మేడం నిజంగా ఆ టైంలో నేను జస్ట్ అప్పుడు నాకు ఎంత క్యూరియాసిటీ ఉందంటే లైవ్ లో అందరూ కామెంట్ చేశారు. ఆ టైంలో యాక్చువల్లీ మీకు మొన్న నైట్ 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. ఓకే. కంగ్రాట్స్ అని వస్తున్నాయి. ఈ లోపు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మీ వీడియో పోస్ట్ చేశారని అంటా ఉంటే ఏదో కామన్ గా అంటే తమన్ గారు కంపేర్ చేస్తున్నారు కదా అలా పెట్టారేమో అనుకున్నాను. కంటిన్యూస్ గా అవే కామెంట్స్ వస్తున్నాయి. వెంటనే నేను వేరే మొబైల్ ఆన్ చేసి ఇలా చూసానికి అసలు వెంటనే ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 మేము ఉంటాం మళ్ళీ చేస్తాం రేపు మార్నింగ్ లైవ్ చేస్తాం అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలోని మాతో షేర్ చేసుకుని సూపర్ చాట్ చేసి ఉంచేశారు ఆ టైంలో. అయ్యో. అది అయిపోయిందని వెంటనే ఆఫ్ చేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది. అసలు నిజమేనా కాదు మమ్మల్ని అసలు ఆయన అక్కడ మేము అక్కడ ఎలా పెట్టడం అనేసి చాలా హ్యాపీ మూమెంట్ అయితే ఇదే మేడం. అసలు ఆ పైన కామెంట్ చూసారా? అవరే ఆజామా నిజంగా ఆయన ఏం ఎలా పెట్టినా మేడం అది మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే మేడం. నిజంగా అది ఎవరు పెడతారు మేడం అసలు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు తమన్ గారికి అయితే స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సినిమాలో ఛాన్స్ అడగండి పాటలు పాడడానికి. వస్తే మేడం టైం ఎవరికైనా టైం ఉంటది కదా. అంటే పాటలు పాడతారని నమ్ముతున్నారు మీరు సినిమాలో? ఏమో మేడం యాక్టింగ్ ఛాన్స్ ఓకే. ఏదైనా మీ మీడియా ద్వారా ఏదైనా మాకు వస్తుందని మాకు ఒక నమ్మకం, గట్టి నమ్మకం అంతే. మీకు సింగర్ అవ్వాలని ఉంది? నాకైతే మనం చెప్తున్నాను కదా అసలు సాంగ్ పాడమన్నప్పుడు నా వాయిస్ నాకే నచ్చదు. మీరు ఎలా పాడమంటారు అనేసి నా వాయిస్ మీద నాకు నేనైతే కామెడీకి అయితే సినిమాలో మాత్రం కామెడీకి అయితే కొడతాను మేడం. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వగలను ఎందుకంటే కామెడీకి యూజ్ చేసుకోవచ్చు. అది సాంగులకి అయితే పనిచేయదు కానీ. సో అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే మేడం సాడెస్ట్ మూమెంట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మేడం మా మమ్మీ గారిని ఇక్కడ తీసుకొచ్చాను మేడం. స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు నా దగ్గర అంత మనీ లేదు. సో మా మమ్మీ ఏంటంటే నా దగ్గర మనీ ఉంటుంది కదా అని చెప్పేసి కొంత మనీ తెచ్చుకుంది ఇక్కడికి. సో తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే ఆ మనీ అంతా ఇక్కడ నాకు ఖర్చు పెట్టేసింది. నా దగ్గర అప్పటికి ఫోన్పేలో ఉండే ఒక తక్కువ ఉండే. అయితే రిటర్న్ మళ్ళీ ఎన్ని అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకెళ్తున్నప్పుడు బస్ బుక్ చేస్తాము వెళ్ళిపోతున్నాం. మా మమ్మీ దగ్గర కూడా రూపాయి లేదు పర్స్లో. నా దగ్గర అంటే ఫోన్పేలో ఉన్నాయి, చేతిలో డబ్బులు లేవు. అది కూడా తక్కువ అంటే ఫోన్పేలో కూడా తక్కువ ఉన్నాయి. అయితే ఏమైందంటే ఇక్కడ మనకి అదే మనకు సులభ కాంప్లెక్స్లో వస్తాయి కదా మేడం, అక్కడ ఆపినప్పుడు ఏమైందంటే పిలిచారన్నమాట. ఆపితే మా అమ్మ వెళ్ళింది. మా అమ్మ వెళ్ళినప్పుడు ఏమైందంటే మా అమ్మ దగ్గర మనీ లేవు, అక్కడ పే చేయాలి కదా మేడం మనీ 10 రూపీస్ అన్నా పే చేయాలి. సో వెళ్ళేసి వెంటనే వచ్చేసింది. నేను మా మమ్మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నాను. అంటే నేను ఆ విధంగా నాకు అంత లేదు. అమ్మాయి అంత వచ్చేసి ఏమంటే డబ్బులు అడుగుతున్నారా, నా దగ్గర డబ్బులు లేవరా అంది. అమ్మ నాకు కళ్ళు తిరిగినాయి మేడం. నిజంగానే నా దగ్గర చేతిలో రూపాయి లేదు. నాయన నేను నిజంగా కొడుకునేనా ఇలా అంత నాకు నిజంగా బాధేసింది మేడం. ఎప్పటికి నా జీవితంలో నేను చచ్చిపోయే వరకు నేను ఆ మూమెంట్ అన్నది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. మా మమ్మీని ఇంకా చూడండి నేను ఎంతో ఇద్దాం అనుకుంటాను, నా దగ్గర లేవు, డబ్బులు లేవు, ఎలాగేవాలి అనుకుంటా. అలా ఆ బాధల నుంచి ఇవన్నీ వచ్చినాయేమో, ఈరోజు ఎంతకు వచ్చానేమో అని చెప్పేసి ఎప్పటికైనా మా మమ్మీని ఒక రాణిలాగా పైన పెట్టుకొని చూసుకొని ఆవిడ మిమ్మల్ని ఏం చెప్తే అదే చేసేలాగా. మా అన్నీ కూడా అంతే మేడం. మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాడు కానీ అని వ్యతిరేకం చెప్పడు మేడం. మా అన్నీ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాడు మేడం. అదొక మా మమ్మీని ఒక రేంజ్లో చూడాలి మేడం, అది నా కోరిక. నాన్నగారు లేరా? మా నాన్నగారు ఉన్నారు మేడం. మా నాన్నగారు కూలి పని చేస్తారు. అంటే ఆ రోజు నాకు సాడ్ మూమెంట్ చెప్పండి. అదే అర్థమైంది. ఎందుకంటే మీ నాన్నగారి గురించి మాట్లాడలేదు కదా అని అడిగాను నేను. మా నాన్నగారు ఉన్నారు మేడం, అది కూలి పనికి వెళ్తుంటారు మేడం. ఇప్పుడు డైలీ వారి పనికి వెళ్ళి. యాక్చువల్లీ మా మామయ్య గారికి ఏజ్ ఎక్కువైనా సరే ఇంటి దగ్గర అయితే ఉండరండి, ఎప్పుడు పనికి వెళ్ళిపోతా ఉంటారు. మా మామయ్య గారు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఎంత ఏజ్ అయినా సరే. ఎవరి దగ్గర ఒక దగ్గర చేయి చాపాలి, ఎంత ఏజ్ అయినా సరే. ఆఖరికి యాత్రకి ఎక్కడికైనా వెళ్ళినా నా డబ్బులు నేనే పే చేసుకుంటాను, మీరు ఇవ్వద్దు, అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ ఏజ్ లో కూడా ఆయనకి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అలా డైలీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి బాబు లేవా అని చెప్పేసి మా అమ్మకి తెలియకుండా యాక్చువల్లీ మేము ఇవ్వాలి వాళ్ళకి, అయినప్పటికీ కూడా తెలియకుండా హైదరాబాద్ వచ్చేస్తారా? హైదరాబాద్ కాదు మేడం, రైల్వే స్టేషన్ కి, అక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చేసి మా మమ్మీకి కూడా తెలియదు. నేను చెప్పాలి మా మమ్మీకి, వచ్చేసి డబ్బులు ఉంచుకో నీకు దేనికైనా పని చేస్తా అని చెప్పేసి అక్కడ ఇస్తారు. మనం మళ్ళీ మా అన్నయ్యకి కూడా, మా అన్నయ్య అంటే ఇవ్వట్లేదు, మా అన్నయ్య ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ఉంటాయి. మా చెల్లికి కూడా ఇవ్వడం, నాకు మాత్రమే ఇస్తాడు తీసుకొచ్చేసి. మా మమ్మీ అంటుంది మీ నాన్న నీకు ఇష్టం అనుకుంటే బాగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు, మాకు కూడా ఇంట్లో ఇవ్వడం అంటాడు కష్టపడి వచ్చేసి. సో నేను అనుకుంటాను వీళ్ళిద్దరిని ఒక మంచి పొజిషన్ ఎప్పుడో ఒకటి చూడాలి వీళ్ళని
కూలి పని చేసి మిమ్మల్ని ముగ్గురు చదివించారంటే గొప్పే కదా గ్రేట్ మేడం, మామూలు అసలు విషయం. అది ఒక నిజంగా గ్రేట్ మేడం. వాళ్ళని మా ఎప్పుడు మామయ్యగారు ఇంకొకటి కూడా అంటారు, ఎప్పుడు అంటారు, ఎలా ఉన్నా సరే ఒకటే అంటారు, మా ఇంటి దగ్గర ఉన్న ఆడపిల్ల మా ఆడపిల్ల కానే కాదు, మా ఇంటికి వచ్చిన కోడలే ఆడపిల్ల, వెళ్ళిపోయిన కూతురు కోడలు అంతే, ఆవిడ వెళ్ళిపోయింది, ఇంటికి వచ్చిన కోడలే ఈ కూతురు అనేసి అంటుంటారు. ఓ మంచి అత్తయ్య మాయ దొరికారు మీకు. ఓకే, పోన్లేండి, ఇప్పుడైతే మంచి ఫేమ్ వస్తుంది, దీన్ని క్యాష్ చేసుకోండి, ఉపయోగించుకోండి, వాడుకోండి. ఎంతమంది ట్రోల్ చేసినా సరే అది మీకు use మేమైతే అవుతుంది. హ్యాపీ మేడం. అసలు మేడం, యాక్చువల్ మాకు అయితే- ఇన్స్టాలో జస్ట్ 10 days బ్యాక్ స్టార్ట్ చేసాము, వాళ్ళని ఇప్పుడు 20K ఫాలోవర్స్ వచ్చారు 5 days లోనే. వా యాక్చువల్ ఆ 20K ఫాలోవర్స్ కి వ్యూస్ అవి కానే కాదు, 2M 3M వ్యూస్ అవి కానే కాదు. సో అది కేవలం వాళ్ళ వల్లే పాసిబుల్ అని అంటాము. ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము ఈజీగా రాగలం. అది యాక్చువల్ చాలా మంది చెప్పారు ఈ ఫేక్ అకౌంట్స్ వచ్చాయి రిపోర్ట్స్ కొట్టండి అని, వాళ్ళ వల్ల మేము వచ్చాం కాబట్టి మేము వాళ్ళని ఏం చేయదలుచుకోలేదు మేడం. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసిన రోజు సపోర్ట్ మాకు ఉంటుంది. ఇప్పుడు మేము వాళ్ళకి రిపోర్ట్స్ కొట్టినట్లయితే వాళ్ళు మా పోస్టులు ఎలాగో పెట్టారు, ఇంకెవరు రిమిక్స్ చేస్తారు, రీక్రియేట్ చేస్తారు, మేమే పెట్టుకోవాలి, అప్పుడు ఎక్కడ రీచింగ్ ఉంటది. సో మేమైతే పెట్టదలుచుకోలేదు, వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం అంతే. అప్పుడైతే ఎవరైతే మిమ్మల్ని మాట్లాడలేదో, మీతోటి మాట్లాడకుండా ఎవరైతే దూరం పెట్టారు, ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్లు చేస్తుంటారు. నేనైతే మేడం నాకైతే నా లైఫ్ లో లేదు మేడం, నా లైఫ్ లో అయితే లేదు. నేను ఈయన గురించి ఈ 5 days లో చూసింది అయితే, వీళ్ళ ఫ్రెండ్స్ అయినంత ముందు కంపెనీలో పనిచేసే వాళ్ళైనా వాళ్ళందరూ కూడా మేము ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎవరు కూడా పట్టించుకోకుండా వదిలేసారు ఇన్ని రోజులు కూడా. డ్యూటీ కూడా ఇంత ముందు కంప్లీట్ గా డ్యూటీ కూడా ఉండేది కాదు, అక్కడికి ఎక్కడికైనా చేంజ్ చేస్తా ఉండేవారు. బట్ ఈ 5 days నుంచి ఏంటంటే ఇంత ముందు వీళ్ళ 10th క్లాస్మేట్స్, నెక్స్ట్ డిప్లొమా మొత్తం ఇంత ముందు కంపెనీ చేసేవాళ్ళు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా కాల్ చేస్తున్నారు, అది హ్యాపీ అనిపించింది. ఓకే, ఇంత ముందు వదిలేసిన వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏదో విధంగా ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతున్నారు, అది హ్యాపీ చులకనగా చూసిన వాళ్ళు ఇప్పుడు వస్తారు మన దగ్గరికి మాట్లాడుతూ ఉన్నారు, అది హ్యాపీగా అనిపించింది. కానీ నాకు ఏంటంటే ఒకటి చెప్పగలను మేడం, ఫేమ్ లో ఉన్నప్పుడు ఒకలాగా, ఫేమ్ లేనప్పుడు ఒకలాగా అస్సలు చూడకూడదు మేడం. అసలు అది అది తెలిసిపోద్ది మేడం అవతల ఇంత ముందు కాల్ చేస్తే ఇచ్చేయలేని వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. నేను చెయ్యక ముందే కాల్ చేస్తున్నాను మేడం, అసలు అది కరెక్టేనా నేను అనుకుంటే, నా దగ్గర ఇప్పుడు కొద్దిగా ఏదో ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, పేరైనా డబ్బులైనా ఒక రోజు ఉంటాయి, ఒక రోజు ఉండవు మేడం. మనుషులు ఎప్పుడు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒకేలా చూడాలని అయితే మా ఒపీనియన్. అంతే. ప్రమోషన్స్ వస్తున్నాయా బాగా? వస్తున్నాయి మనం, బట్ ఏంటంటే ఎందుకంటే మేడం ఇప్పుడు మేము చేసేది ఈ విధంగా చేస్తాం, ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మేము ఈ అల్గారిథానికి వేరే తీసుకొచ్చి అటాచ్ చేసాం అనుకో, మాకు మళ్ళీ ఇది అల్గారిథం అనేది ఏ టైంలో ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు. సో అల్గారిథం డిస్టర్బ్ చేసినట్టు అవుద్ది అక్కడ. సో అందుకని చెప్పేసి అది అంతవరకు పోనీ తర్వాత ఎప్పుడో మా ఫేమ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము ప్రమోషన్ మొదలు పెడతాం మేడం. అది అంతా అయిపోయిన తర్వాత అయితే కాదు మేడం, ఓకే రీచింగ్ ఉండి మనం బాగుంటే ఆటోమేటిక్ అప్పుడు కూడా వస్తాయి. సో అది అని అనుకుంటున్నాం. అప్పటిదాకా ఓన్లీ వీడియోస్ చేస్తాం, ఎందుకంటే ఈ టైంలో రీచింగ్ ఉంటుంది, ఈ టైంలో అవి చేసి ఆగిపోయిందంటే మళ్ళీ అయిపోతుంది. చేసినట్టు అవుతుంది కదా మేడం, అంటారు కదా చాలా మంది అంటారు కదా డిస్టర్బ్ చేయడం. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే ముందు కూడా మేడం లైవ్ చేసుకొని వచ్చాం మేము యూట్యూబ్ లో. బాగుపడితే చూడలేని వాళ్ళు, నష్టపోతే చూసే వాళ్ళు ఉంటారు కానీ బాగుపడితే చూసే వాళ్ళు ఎవరు ఉండరు, చూడలేని వాళ్ళే చాలా మంది. ఇప్పుడు లైవ్ చేసినప్పుడు కూడా యాక్చువల్లీ అందులో రిపోర్ట్ అనే ఆప్షన్ రాకూడదు, కంటిన్యూస్ గా రిపోర్ట్ అని వచ్చి మేడం కష్టం అన్నప్పుడు అమ్మో ఏమైందని ఆదరించాలి. అలాంటి కొంతమంది ఏంటంటే కెట్టిన వాళ్ళు మీకు ఇలానే అయింది, మీకు ఇంకా రాదు, మేము రిపోర్ట్ కొట్టాం వాళ్ళ కామెంట్స్ చదవకపోతే రిపోర్ట్ అనే ఆప్షన్ పెడతారు మేడం. అది కామెంట్స్ చదవడం అనేది స్క్రోలింగ్ ఫాస్ట్ అయిపోతుంది మేడం. అది తక్కువ బ్యాడ్ కామెంట్స్ అయితే ఫస్ట్ తగ్గిపోయినాయి మేడం. ఇప్పుడైతే అన్ని బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళే సూపర్ చాట్ చేసే స్టేజ్కి వచ్చేసారు, అంత మారిపోయారు నిజంగా. వాళ్ళైతే గ్రేట్. ఇందాక ఆగిపోయింది మేడం యూట్యూబ్ లో, హ్యాక్ చేసారేమో సడన్ గా. అది కంట్రోల్ మాకు అవ్వట్లే, కానీ అక్కడ లైవ్ రన్ అయిపోతా ఉంది, మాకు ఏం చూపిస్తలేదు మా పేజ్ లో, కంట్రోల్ అవ్వట్లేదు, ఏమైంది అనేసి భయం అయింది. మొత్తానికి అది డిలీట్ చేసేది మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే మేడం ఈ ఫస్ట్ టైం మేము ఇంతకు ముందు వరకు కూడా నేను డైరెక్ట్ గా మోతో ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే లైట్ ఒక మైక్ వాడేసి ఫస్ట్ టైం ఇచ్చాను. దానికి ఏమో నిజంగా మ్యూజిక్ లో అనిపించిందేమో, పక్కన సైడ్ మ్యూజిక్ ఆడతాం కదా ఆ మ్యూజిక్ లో అనిపించింది, ఎందుకంటే నాయిస్ డైరెక్షన్ చేయాలి కదా మేడం. సో దానికి ఆటోమేటిక్ గా అయిపోయిందేమో నాకు ఇన్నర్ ఫీలింగ్ మాట మేడం, డైరెక్ట్ గా మధ్యలో ఆగిపోయింది. సో ఏదైతే అయిందని చెప్పి డిలీట్ చేసేసాం, వచ్చేసాం. అప్పటికి ఫోన్ వచ్చేసింది మేడం మీరు, అందుకే మేడం లిఫ్ట్ చేయలేదు. ఓకే. సో ఫైనల్ గా మీ గోల్ ఏంటి? నేనైతే మేడం నాకైతే ఏమైనా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తే వెళ్తాను మేడం. అది నా యాక్టింగ్ వెళ్దామని ఆయనకి అది ఉండేది. అసలు ఒకవేళ నేను వెళ్ళలేనేమో, ఒకవేళ నేను వెళ్ళకపోయినా సరే మా పిల్లలైనా సరే పంపించాలి అన్న డ్రీమ్ అయింది. ఆ డ్రీమ్స్ అన్ని వాళ్ళ నుంచి ఫిల్ అప్ చేసుకోవాలి.
ఎప్పుడు కూడా ఎందుకంటే చెప్పాను కదా కాలు ఇలా నాకు బాగోకపోవడం వల్ల నాకు ఏం అవకాశం రావట్లేదేమో. నా పిల్లలైనా సరే మంచిగా నాకున్న కళ్ళని వాళ్ళ ద్వారా నేను నెరవేర్చుకోవాలి. పిల్లలు ఇద్దరు చక్కగా ఉన్నారు అసలు క్యూట్. మాకు నిజంగా మా చూడండి ఎంత కోఆపరేట్ చేస్తారు అసలు. అలా ఉండగానే అసలు పిల్లలు అసలు ఊరుకోరు. మా పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. మా పెద్దవాడు అయితే అసలు మీకు టైం అయిపోతుంది లైవ్ చేసుకోరా మీరు లైవ్ చేసుకోండి మేము ఆడుకుంటాం మీరు లైవ్ చేసుకోండి పడుకుని ఆడుకుంటామే మీరు లైవ్ చేసుకోండి డిస్టర్బ్ చేయాలి అంటారు. కానీ ఎప్పుడైతే లైవ్ మొదలెట్టాం ఒక్కొక్కడు మెల్లగా జారుకుంటారు బయటికి ఇలా అటు ఇటు తిరుగుతారు ఆడుకుంటారు. కానీ ఎప్పుడు డిస్టర్బ్ చేయరు మేడం. అంటే మేము సక్సెస్ అని నేను అంటారేమో కానీ ఈ సక్సెస్ అవడానికి ఒక 50-70% వాళ్ళే కారణం మేడం. ఎవరుంటారు మేడం ఈ రోజుల్లోని వాళ్ళ నుంచి ఆడియన్స్ నుంచి సపోర్ట్ వచ్చినా సరే ఇంట్లో కూడా ఉండాలి పిల్లలు. అసలు మాకు మేమిద్దరం పిల్లలమే ఉంటాము. వాళ్ళు కూడా మంచిగా ఏం చక్కగా ఆడుకుంటాం మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. అంతే. మరి బుజ్జి పిల్లలైనా కూడా బాగా సపోర్ట్ చేస్తారు. లైవ్ లో అడుగుతా ఉంటారు మీ పిల్లలు చిన్నపిల్లలే కదా మీరు ఏం మాట్లాడరా అని అడుగుతా ఉంటారు. ఓకే, సో ఫైనల్ గా మా కోసం అంత ట్రెండింగ్ మేము మిస్ అవ్వలేం కాబట్టి మేము కూడా లైవ్ లో చూడాలనుకుంటున్నాం. ఒకసారి ఆ డాన్స్ విత్ ఆల్ డైలాగ్స్ కావాలి. లేచి చైర్లు వెళ్ళిపోతాయి, మీరు లేచి సేమ్ రావాలి. మీరు మొదలు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అంటారు కదా, అది కూడా చెప్పాలి నాకు ఒకసారి. ఓకే. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు 1000 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్ డబల్ ట్యాప్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా 500 లైక్స్ వస్తాయి ప్లీజ్. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు. నిజంగా 1 minute గ్యాప్ లో భయం వేసింది నాకు. ఇంత అంటే మేము చూసి నవ్వుకుంటున్నాం కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది నేను లైవ్ లో చూసాక అంత ఈజీ కాదు, ఎంత కామెడీ కనిపిస్తుందో దాని వెనక అంత పెయిన్ ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మంచి ఒక స్టేజ్కి వెళ్ళాలి. నిజంగానే మీకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మా ఇన్స్టా పేజ్ అయితే చాలా అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అయితే క్రియేట్ అయినాయి ఫ్రెండ్స్. సో అట్లా మా ఛానల్ పేజ్ అయితే బ్లూటిక్ ఉండి వ్లాగ్స్ RBH అని ఉండి యూజర్ నేమ్ అయితే రాము కరణం అని ఉంటుంది. అదే రియల్ అకౌంట్. మెసేజ్ చేయాలనుకునే వాళ్ళు దేనికైనా సరే ఆ అకౌంట్ని మెసేజ్ చేయండి. బ్లూటిక్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్.